హాయ్ ఫ్రెండ్స్, నేను అరిసెలు చేద్దాం అనుకుంటే ఇది ఇలా అయింది. నేను పాకం చేసి పిండి పెట్టాను. పాకం ఎక్కువైంది, పిండి తక్కువైంది. సో నా అరిసెలు ఇలా అయిపోయింది. నా చక్రాలు చూడండి, చెక్కలు ఇట్లా చేస్తున్నాను. పిండి ఇలా కలుపుకున్నాను అనమాట. తర్వాత చేయవలసేది ఇంకొకటి ఏముందంటే చూడండి, ఇది మనకు బూందీకి. ఇదైతే ఈరోజు నా సంక్రాంతి స్పెషల్గా నేను చేస్తున్నాను. ఫైనల్లో చూపిస్తాను చూడండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనమైతే ప్రాసెస్ అయితే చేద్దాం. అన్ని పిండి కలిపాను, వీడియో అయితే తీయలేదు. చెక్కలు అయితే ఈ విధంగా అవుతుంది చూడండి. చెక్కలు ఇట్లా అవుతున్నాయి, చేస్తున్నాను, అవుతున్నాయి. చెక్కలు అయిపోయాక ఇంకొక రెసిపీ చూపిస్తాను అన్నమాట. బూందీ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. నా బూందీ ఇలా అవుతుంది చూడండి. చూసి ఆనందించండి. అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి కనుమ అందరూ బాగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు అందరూ చల్లగా ఉండండి. చూడండి, ఇదైతే ఫైనల్ అయిందన్నమాట నా రెసిపీ, నా సంక్రాంతి స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.